తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అనేక కుల సంఘాలను చూసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే చాలా వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి దాంతోపాటుగా ఓసీలకు సంబంధించి చాలా కుల సంఘాలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ నానా రకాలుగా కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ కూడా రాజ్యం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ తలరాతలు మారతాయనే దిశలో ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. సో దాని ఆధారంగానే అనేక కుల సంఘాలు పుట్టుకురావడం, వాళ్ళ యొక్క న్యాయం కోసం లేదా వాళ్ళ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే చాలా సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో దాదాపుగా మేము 50% పైగా లేదా 60% పైగా కూడా జనాభా ఉన్నాం. మాకు చట్టసభలలో అదే స్థాయిలో కూడా మెజార్టీగా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అవకాశం కల్పించలేదు. ఇక మరోవైపు విద్యా వ్యవస్థ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేదా వివిధ కోటాలలో కూడా రిజర్వేషన్ల విషయంలో కూడా అలాంటి ఇబ్బందే ఏర్పడుతుంది అంటూ చాలా సంవత్సరాలుగా కూడా బీసీలకు సంబంధించిన గొంతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినబడుతున్న తరుణం మనం చూసాం. గతంలో ఆర్ కృష్ణయ్య విషయంలో కావచ్చు లేదా ఇక ఇతరత్ర నేతల విషయంలో కూడా చాలా వరకు జరిగిన పరిణామాలు అయితే చూసాం. సో బీసీ గర్జన మళ్ళొక్కసారి తెలంగాణలో పురుడు పోసుకుంటుంది. ఎందుకంటే బీసీ ఆత్మగౌరవం అనుకోవచ్చు లేదా బీసీలకు సంబంధించి ఆత్మ గర్జన అనుకోవచ్చు. ఈ సభను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి పూర్తిగా కూడా, ఎందుకంటే బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలకు న్యాయం జరగడం కోసం లేదా మన ఓటు మన అధికారం అనే దిశగా కూడా రాఘవేంద్ర అన్న పూర్తి స్థాయిలో పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా రోజులుగా కూడా నేను కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ లేదా వాళ్ళు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కానీ లేదా వివిధ చోట కనబడుతున్న దృశ్యం. సో నేనేమంటున్నానంటే జెన్యూన్గా పనిచేసే వాళ్ళకు మనం నిలబడదాం, వాళ్ళకు అండగా నిలబడదాం, వాళ్ళ అడుగులో అడుగైదాం, వాళ్ళ చేతిలో చేద్దాం. ఎందుకంటే బీసీలకు సంబంధించి ఇప్పటివరకు అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు కానీ వాళ్ళు అమలు చేసే తీరు కూడా మనం చూసాం. అయితే ఇందులో ప్రధానంగా కూడా 12 డిమాండ్లు పెట్టిళ్ళు బీసీలకు సంబంధించి ఆత్మగౌరవ గర్జన సభకు సంబంధించి. దీంట్లో జనాభాకు సంబంధించిన తమాషా పద్ధతి కానీ లేదా దాంతోపాటు స్థానిక సంస్థలలో పార్లమెంటు కానీ లేదా శాసనసభలకు సంబంధించి కానీ బీసీ సప్లాన్ కానీ బీసీ కార్పొరేషన్లకు కానీ విద్యా ఉద్యోగాలలో కానీ లేదా కార్పొరేట్ తరహాలో బీసీ బిడ్డలకు సంబంధించిన వైద్యం విషయంలో కానీ బీసీల కొనగన కానీ ప్రైవేట్ పరిశ్రమలలో బీసీల ఉద్యోగ కల్పన కానీ గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కల్పించడం కానీ ఇటు బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లలో 90% సబ్సిడీ కానీ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమాచార రంగాలలో తగిన వాటా కానీ. సో మొత్తానికి బీసీ రైతు సాగుకు సంబంధించిన పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వాలంటూ అద్భుతంగా కూడా 12 అంశాల డిమాండ్ పెట్టిండ్రు. సో ఏప్రిల్ 4వ తేదీన ఖచ్చితంగా కూడా 2026 మన ఏప్రిల్ 4వ తేదీన వచ్చే 4వ తారీఖు ఆ పోరాటం అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి ఒకసారి అన్నతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సభ ఎందుకు నిర్వహిస్తాడు, దాని ఉద్దేశాలు ఏంది? ఇప్పటివరకు అనేక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చిర్రు, చాలా సభలు పెట్టిళ్ళు, సమావేశాలు అన్నారు. బీసీలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ సొంత డబ్బులతో సైకిళ్ళ మీద వచ్చిల్లా, ఆటోల మీద వచ్చిల్లా, బస్సుల మీద వచ్చిల్లా లేదా ఇతరత్ర రవాణా వ్యవస్థ ఎట్లొచ్చిల్లో మనం కూడా చూసాం. కానీ అది ఏదో కూడా తన యొక్క గమ్యాన్ని ముద్దాడిన పరిస్థితి అయితే కనబడలే. సో రాఘవేంద్ర ఎందుకు పెడుతున్నాడు, దీని ఉద్దేశం ఏంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంది అన్న అసలు మీ ఉద్దేశం ఏంది, ఏం చేయబోతున్నారు, ఇంకా ఒకసారి ప్రజలందరికీ కూడా చెప్పురు. ముందుగా వైఆర్టీవీ అధినేత రంజిత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ఎందుకు మనము బీసీ ఆత్మగర్జన పేరుతో ఎందుకు ఒక సమావేశం నిర్వహించాల్సి వస్తుందో మీ అందరికి పదే చెప్పినా మరొకసారి కూడా మరి వైఆర్టీవీ పక్షాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వాతంత్రం సిద్ధించి మనం 7 డికేడ్స్ దాటింది, అంటే 77 ఏళ్ళు దాటినా 80 ఏళ్ళకి వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా బీసీల సమస్యలుగానే మిగిలిపోయినాయి. మనం రిజర్వేషన్ కోసం కొట్లాడినాం, కుల గణన కోసం కొట్లాడినాం, బీసీకి సప్లాన్ పెట్టాలని కొట్లాడినాం, బీసీకి ప్రత్యేక నిధులు కొట్లాడినాం. మరి వచ్చినాయా? మరి ఎందుకు ఆ పాయింట్ల మీదనే మనం ఇంకా అడుక్క తినాలి? ఇక్కడ బీసీ అంటే కూడా అందరూ మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను క్లారిటీగా చెప్పినా బీసీ అంటే ఒక గౌడో కుమ్మరో చాకలో ఈ కులాలే కాదు, ఒక పద్మశాలు వీలే కాదండి. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇట్ ఇండికేట్స్ అంటే వెనకబడిన తరగతులు అంటాం. ఎవరికైతే కూడు లేదో, ఎవరైతే గుడ్డ లేదో, ఎవరైతే తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళందరం కలిపే కదా బీసీలు అంటే. అంటే బీసీలు అంటే ఎవరు? మా ఎస్సీలు. బీసీలు అంటే ఎవరు? మా ఎస్టీలు. మరి బీసీలు అంటే ఎవరు? మా మైనార్టీ సోదరులు. బీసీలు ఎవరంటే మా అగ్రవర్ణంలో ఉన్న ఇట్లాంటి పేదలం అంతా కలిపి మేము బీసీలుగా కదం తొక్తాం, కథన రంగంలోకి దూకుతామని చెప్పినాం. మరి ఆత్మగర్జన పేరుతో ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు చేయాల్సి వస్తూ ఉందంటే ఇక మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నీ దగ్గరికి రామ్ అంటే మేము ఓటేస్తాం, నేను సీటు మీద కూర్చోగొడతాం, దేహీ మాకు రేషన్ కార్డు, దేహీ మాకు పెన్షన్స్, దేహీ మా బతుకులు మార్చని మనం ఎందుకు అడుకోవాలి? ఓటు అనే ఒక వజ్రాయుధం మన చేతిలో ఉంది. యువత, ముఖ్యంగా యువత కదం తొక్కాలి. ఇక ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, బీసీ రిజర్వేషన్లు వద్దని ప్రకటిస్తూ ఉన్నాం, బీసీ సప్లాన్ వద్దా అంటా ఉన్నాం, బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించనే వద్దని చెప్తా ఉన్నాం. ఇది కాంట్రవర్సీ అయినా
ఏది కావాలంటున్నాం? బీసీ రాజ్యమే ముద్దు. బీసీ రాజ్యం వస్తే ఇట్లాంటి మేధావులు వస్తారు. మనలాంటి వాళ్ళం వస్తాం, మనమే ముఖ్యమంత్రి అవుతాం, మనమే మంత్రులం అవుతాం, మనమే ఎమ్మెల్యేలం అవుతాం, మనమే జడ్పీ చైర్మన్లం అవుతాం, మనమే సర్పంచ్లం అవుతాం, మనమే ఎంపీపీలం అవుతాం, మనమే జడ్పీటీసీలం అవుతాం. మన బతుకు చక్రాన్ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, దీనిలో కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓన్లీ రాఘవన్న నిర్వహిస్తున్నది ఓన్లీ బీసీల కోసం అంటూ ఉన్నారు. మన అందరి కోసం చేసే పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. మాకు ఆత్మీయ మిత్రులు మా రంజిత్ రెడ్డి గారు ఒక రెడ్డి అనేగా మనం చూడం. అనేక రకాలుగా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మరి అగ్రవర్ణ పేదల కోసం తను బాగా కృషి చేస్తూ ఉన్నాడు. ఒక విద్యావంతుడు అయి ఉండి వివిధ ఛానల్లో పనిచేసినప్పటికీ సొంతంగా ఒక యూట్యూబ్ పెట్టుకొని కూడా జనాలను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇంత దూరం వచ్చినాం, అపూర్వ స్వాగతం పలకడంతో పాటు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నందుకు మన రంజిత్ రెడ్డి అన్న కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి చూసిరు కదా, ఇక్కడ ఒకటే అంశం, మీరందరూ కూడా ఈ ప్లకార్డ్ను చాలా క్లారిటీగా చూడండి. ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఒకరి కోసమో, నా కోసమో, మీకోసమో కాదు. ఎందుకంటే చాలా వరకు బీసీల కంటే ఒకటే అంశం, బీసీలు అంటే పలానా కులానికి సంబంధించిన. ఇక్కడ బీసీలు అంటే విషయం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఇక్కడ బీసీ అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా దీని కింద వస్తారు. సో చేసే ఏదైతే బీసీ ఆత్మ గర్జన సభ ఏదైతే ఉందో ఏప్రిల్ 4వ తారీఖున పూర్తి స్థాయిలో చింతలకుంట దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర ఈ పల్లవి గార్డెన్కి సంబంధించి నిర్వహిస్తున్నారు. కాబట్టి బీసీలంతా కదందొక్కండి. నేను ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తరపున, నా తరపున, వైఆర్టీవీ వ్యూవర్స్ తరపున కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే బీసీల రాజ్యాధికారమైన పరిపాలించడం కోసమైనా కాదు, వాళ్ళ హక్కుల మారడానికి, వాళ్ళ తలరాతలు మారాలని అయితే నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నా. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.